ఇక ఉదయమైన తర్వాత పద్మాక్షి హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటుంది. యమున, సహస్ర, విహారి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక అక్కడికి వస్తుంది. ఏమైందక్క, ఎందుకు అలా పిలుస్తున్నావు అందరినీ అని అడుగుతూ ఉంటే, నాన్న వస్తున్నాడే అని చెప్పడంతో, అదేంటి నాన్న ఊర్లోనే ఉంటానని చెప్పాడు కదా అని అంబిక అంటూ ఉంటుంది. ఏమో నాకు తెలియదు, ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పాడు, అందరూ ఇంట్లో ఉన్నారా అని కూడా అడిగాడు అని చెప్తూ ఉంటే, అప్పుడే సహస్ర, యమున ఒక్కొక్కరిగా వస్తూ ఉంటే పద్మాక్షి అందరికీ నాన్న వస్తున్నాడని చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే భక్తవత్సలం కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. దాంతో మామయ్య గారు వచ్చారు అని యమున అంటూ ఉంటుంది. ఇంకా అలా భక్తవత్సలం లోపలికి రావడంతో అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటారు. ఇంకా అదేంటి నాన్న, మీరు ఊర్లోనే ఉంటా అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంబిక అడుగుతూ ఉంటే, ఒక పని మీదనే వచ్చాను అంబిక అని చెప్తూ ఉంటాడు. ఇంకా సిరి పాపని ఎత్తుకొని ముద్దులాడుతూ, బాగున్నావా అమ్మ తల్లి అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత, నేను వచ్చిన పని ఏంటంటే, ఇంకో 2 రోజుల్లో సిరికి 6 సంవత్సరాలను పడబోతున్నాయి కదా, తన పేరు మీద మన కుటుంబానికి సంబంధించిన యావదాస్తిని రాయడానికే అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చాను అని లాయర్ని కూడా పిలిపించి చెప్పి ఉంటాడు. అదేంటి నాన్న, ఇదివరకు కూడా అలాగే చేసావు అప్పుడు అని అంటూ ఉంటే, అవునమ్మా, మీ అన్నయ్యకి కూడా అలాగే 6వ ఏట రాశాను, విహారికి కూడా అలాగే రాశాను అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అందుకే పోయాడు తొందరగా అని అంబిక అనుకుంటూ ఉంటుంది. అంత చిన్న పిల్లకి ఆస్తంతా ఎందుకు నాన్న ఇప్పుడు అని అంబిక అడ్డుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా తనదే కదమ్మా అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళని పిలిచి భక్తవత్సలం అందరికీ చెప్తూ, ఇలా నా తరతరాలుగా మా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిని నా ముని మనవరాలైన సిరి పేరు మీదకి రాయబోతున్నామని చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే భక్తవత్సలం ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. ఇలా మీ కొడుకు విషయంలో కూడా ఇలానే జరిగింది కదా, ఆయన చనిపోయారు కదా అని అంటూ ఉంటే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు నా కుటుంబానికి రక్షణగా నేనున్నాను అని విహారి కూడా చెప్తూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అసలు నువ్వెవరో, మీ వాళ్ళెవరో ఏమీ తెలియట్లేదమ్మా, నీ కనీసం మీ వాళ్ళ గురించి తెలిసినా కూడా బాగుండేది, నువ్వు ఇలా ఎన్ని రోజులు ఉంటావు అని నర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ టీవీలో భక్తవత్సలం ప్రెస్ మీట్లో మాట్లాడేదంతా వస్తూ ఉంటే లక్ష్మి చెయ్యి కదిలిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మికి గతం అయితే మర్చిపోలేదు, కాకపోతే తన ఫేస్ అయితే చేంజ్ అవుతుందన్న విషయం అక్కడ అర్థమవుతూ ఉంటుంది మనకి. సో అలా వింటూ ఉంటుంది. ఇంకా నర్స్ అలా చూసేసి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది, కానీ లక్ష్మికి ఇంకా స్పృహ అయితే రాదు. మరోవైపు ప్రెస్ మీట్ అయిపోతుంది. ఆ తర్వాత క్రిష్ వచ్చి చాలా బాధపడుతూ కూర్చుంటాడు. క్రిష్, నువ్వు మా పద్దు మాటలు పట్టించుకోకు అని సిరి పాప నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లేదు సిరి, నా వల్లే మీ ఇంట్లో అన్ని గొడవలు జరుగుతున్నాయి, మా అమ్మ దొరికితే నేను మా అమ్మతో వెళ్ళిపోతాను కదా, మా అమ్మ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో అని అంటూ ఉంటే, మనం అంత కష్టపడి ముడుపు చెల్లించాం కదా క్రిష్, మనకి మంచి జరుగుతుంది, ఏంజల్ అంటే దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా ఆ భక్తవత్సలం కూడా ఈ బాబు ఎవరు అని అడుగుతూ ఉంటే హరికృష్ణ వెళ్ళి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఎవరు అని అడగడంతో విహారీ జరిగిన విషయం మొత్తం చెప్పి సిరి గురించి చెప్తాడు. పర్వాలేదు నాన్న, మీ అమ్మని మా విహారీ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాడు, నువ్వేం బాధపడకు అని భక్తవత్సలం కూడా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.